కొట్టరా డప్పు వెయ్యరా ఇటుకే, చేసింది ఒకడు చూపించేది మరొకడు అంటే ఎలా ఉంటుంది? నిజంగా ఏదైనా అసలు అధికారం అన్నప్పుడు రావచ్చు. ఈరోజు అధికారంలో ఒకరు ఉండొచ్చు, రేపు పొద్దున అదే అధికారం ప్లేస్లో ఇంకోరు ఉండొచ్చు. కానీ గత పాలకులు చేసిన మంచిని, గత పాలకులు చూపించిన మార్గదర్శకత్వాన్ని ఖచ్చితంగా పొగడాలి, ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళాలి. అప్పుడే విలువనిచ్చిన వాళ్ళు అవుతారు, వాల్యూస్ క్రెడిట్ ఇచ్చే వాళ్ళు అవుతుంటారు. కానీ అదేవి చెయ్యకుండా ఏ కష్టమైనా సొంత కష్టం మాదిరిగా బిల్డప్ ఇస్తూ ఎవరు ఏది చేసినా అన్నీ నా ఖాతాలోనే అని అంటే మాత్రం ఇది ఒప్పుకునే అంశమా అంటే మీరే చెప్పాలి, అవునా కాదా? తాజాగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు డిజిటల్ యుగంలో ఆంధ్రప్రదేశ్ దూసుకెళ్ళిపోతుంది, గూగుల్ ఏఐ డేటా సెంటర్ క్లౌడ్కు సంబంధించి పెద్ద ఎత్తున ఇక శంకుస్థాపన జరుగుతుంది, ఇది బిగినింగ్ కాదు అంటూ చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున ప్రచారం పిక్స్ చేస్తూ ముందుకు అడుగులు వేస్తున్నారు. మరి నిజంగా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఇదంతా జరిగిందా? వచ్చిన 24-30 నెలల్లోనే చంద్రబాబు నాయుడు గారు ఇంత పనులు చేసేసారా? నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. నిజంగా వాస్తవానికి విడ్డూరంగా చేస్తున్న ఈ ప్రచారాలన్నీ చూస్తుంటే, గమనిస్తుంటే ఏ ప్రాజెక్ట్ వచ్చినా, ఏ భారీ ప్రాజెక్టుకైనా ఒక నిరంతర ప్రక్రియ, కంటిన్యూస్ ప్రాసెస్ అనేది ఉంటుంది. అధికారం ఉన్నవాళ్ళు కావచ్చు, అధికారం రాకముందు గతంలో అధికారంలో ఉన్న వాళ్ళు కావచ్చు, దానిపై పడ్డ కష్టం, దానిపై పెట్టిన సమయం, దానిపై పెట్టిన ఖర్చు, మీటింగ్లు, ఎఫర్ట్, కొన్ని అదృష్టవశాత్తు కొందరు చేసే మంచి అధికారం కోల్పోయిన తర్వాత ఇతరులు వచ్చి ఆ మంచిని మేమే చేశామనిపించుకునే కార్యక్రమాలు కూడా జరుగుతూనే ఉంటాయి. సరే, ఇక తాజా పరిస్థితులు చూస్తుంటే నిజంగా క్రెడిట్ చోరీ కాక మరి ఏమవుతుంది చెప్పండి? జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో, వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలో ప్రాథమిక మౌలిక సదుపాయాలను కల్పన చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. నేడు గూగుల్ క్లౌడ్ అని చంద్రబాబు ఏదైతే చెబుతున్నారో, అదానీ ప్లస్ గూగుల్, ఇది 2020 నవంబర్లోనే డేటా సెంటర్కి జగన్మోహన్ రెడ్డి గారు తొలి అడుగులు వేసినట్టుగా క్లియర్గా ఆధారాలతో సహా ఇప్పుడు వైసీపీ బయట పెడుతుంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇంటర్నేషనల్ టెక్నాలజీ హబ్గా విశాఖపట్నం నగరాన్ని తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా 2020 నవంబర్లో, అంటే కోవిడ్ ఉన్న సమయంలో కూడా 2020 నవంబర్లో అదానీ డేటా సెంటర్ కు బీజం పడింది. అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సింగపూర్ ప్రభుత్వానికి 9/3/2021 రాసిన లేఖ ఇది. ఈ లేఖలో క్లియర్ కట్ గా కేబుల్ సింగపూర్ నుంచి విశాఖపట్నంకు తీసుకొచ్చే ప్రక్రియలో వాళ్ళు కూడా భాగస్వాములు కమ్మని చెప్పి సింగపూర్ గవర్నమెంట్ కు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 9/3/2021 లేఖ రాసింది. Google association with Adani Enterprises reported in October 2022. అదానీకి గూగుల్కు మధ్య బిజినెస్ రిలేషన్షిప్ అన్నది అక్టోబర్ 2022లో వాళ్ళ సంబంధాలు అన్నది చూపించే క్లిప్పింగ్ ఇది. 2023 మే 3వ తారీఖున శంకుస్థాపన, ఫౌండేషన్ స్టోన్ కూడా వేయడం జరిగింది అదానీ డేటా సెంటర్ కు. దీని వెనుక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన కృషి, అదానీ చేసిన కృషి, మరి ముఖ్యంగా అదానీ చేసిన కృషి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చేసిన కృషి, సింగపూర్ గవర్నమెంట్ చేసిన కృషి, వీళ్ళందరి కృషి వల్ల ఈ రోజు గూగుల్ రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎట్లుంటుందంటే ఎఫిషియన్సీ వీక్, వేరే వాళ్ళకి సంబంధించిన క్రెడిట్ చోరీ చేయడంలో మాత్రం పీక్ అని. 2020 నవంబర్ నెలలో డేటా సెంటర్కు కరోనా కష్టకాలం ఉన్నప్పటికీ అదానీతో ఈ డేటా సెంటర్కు ఒప్పందం తొలి అడుగు వేసింది మేమే అని జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 2020 నవంబర్ నెలలో తాను చెప్పిన మాట. ఆ తర్వాత 2021 మార్చిలో ఏం జరిగిందంటే సింగపూర్తో సముద్రం ద్వారా కేబుల్ వేయమని లేఖ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి రాయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున లేఖ రాయడం జరిగింది. ఇక్కడ అతిపెద్ద ఛాలెంజింగ్ ఏంటంటే సింగపూర్ నుంచి సముద్ర తీరాన విశాఖపట్నానికి తీసుకొచ్చే కేబుల్, దీనికి సంబంధించింది. ఎందుకంటే డేటా ట్రాన్స్ఫర్ అయ్యేదంతా కూడా వైర్ ట్రాన్స్ఫర్ అవుతుంది, సముద్ర తీరాన అండర్ గ్రౌండ్ ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉండాలి కాబట్టి ఇదంతా కూడా రూపకల్పన జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2021 మార్చిలో. వాళ్ళను కూడా సింగపూర్కు సంబంధించిన గవర్నమెంట్ కూడా భాగ్యస్వాములను కమ్మని చెప్పి వాళ్ళకు కూడా మార్చి 9వ తారీఖు 2021 లేఖ రాసినట్టుగా కూడా జీవో కనబడుతూ ఉంది. ఇకపోతే 2022 ఫిబ్రవరి నెలలో జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా డేటా సెంటర్కు సంబంధించిన భూములు ఇస్తున్నాడని తప్పుడు కథనాలు, తప్పుడు సమాచారాన్ని ఎల్లో మీడియా, ఇప్పుడు ఏదైతే చంద్రబాబు బాకాలు ఊదుతున్నారో, చంద్రబాబు మీడియా ఆహా ఓహో అంటుందో, ఇదే మీడియా
ఆనాడు 2022 ఫిబ్రవరిలో జగన్ ఏదో డేటా సెంటర్లకు భూములు ఇస్తున్నాడు, వాళ్ళకు కట్టబెడుతున్నాడు, వీళ్ళకి కట్టబెడుతున్నాడు అంటే ఒక అన్యాయపు ప్రచారణ చేశారు. కానీ విశాఖపట్నంలో కప్పులపాడులో అదానీ గ్రూప్కు భూమి కేటాయించడంలో జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారు. అక్కడే డేటా సెంటర్ పార్క్కు అడుగులు వేయడం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పరిపాలనలోనే జరిగింది. అదానీ గ్రూప్ను ఒప్పించి మరి భారీ పెట్టుబడితో డేటా సెంటర్ ఏర్పాటుకు 2023 ఆ సమయంలో శంకుస్థాపన చేయడం ద్వారా ఒక మౌలిక సదుపాయాన్ని ఆయన సిద్ధం చేశారు. ఒకవేళ అప్పుడు ఆ భూమి కేటాయింపు ప్రాథమిక పనులు జరగకపోయి ఉంటే ఇప్పుడు గూగుల్ నేరుగా వచ్చి పని ప్రారంభించడం చాలా కష్టమయ్యేది అనేది నిపుణులు చెప్తున్నమాట. చంద్రబాబుకు మోస్ట్ ఆఫ్ ద వర్క్ జగన్మోహన్ రెడ్డి గారే చేసి పెట్టారు. చంద్రబాబు గారు అదృష్టశాత్తు 2024 ఎన్నికల్లో గెలుపొందడం కూటమి, ఆ తర్వాత దీన్ని తను జగన్ హయాంలో సిద్ధమైన పునాదిని చంద్రబాబు తన అంతర్జాతీయ నెట్వర్క్ మరియు అనుభవంతో ఒక గ్లోబల్ బ్రాండ్గా తను మార్కెట్ చేసుకుంటూ పోతున్నారు. అదానీ కేవలం మౌలిక సదుపాయాలు మాత్రమే ఇస్తుందని, కానీ ఈ బిల్డింగ్ గూగుల్ వంటి టెక్ దిగ్గజాన్ని తీసుకురావడం, దాన్ని సుమారుగా 1,25,000 కోట్ల స్థాయికి విస్తరించడం చంద్రబాబు మార్కెటింగ్ స్కిల్స్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అంతర్జాతీయ పెట్టుబడిదారులకు చంద్రబాబుపై ఉన్న పాత ఇమేజ్ను మళ్ళీ ఐటీ నేనే చేశా, హైదరాబాద్ మనమే అభివృద్ధి చేశాం, హైదరాబాద్ నేను ఐటీ పెట్టిన తర్వాత ఈరోజు దేశంలోనే ప్రపంచంలోనే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ ఐటీ హబ్గా మారిందంటే నా వల్లే చంద్రబాబు నాయుడు గారి పదాలన్నీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తూ పోతున్నారు. గూగుల్ భారీ స్థాయిలో పెట్టుబడి పెట్టడానికి ఇది ఒక మంచి అవకాశం అంటూ చంద్రబాబు నాయుడు గారు తన పాత పద్ధతిలో ముందుకు పోతున్నారు. జగన్ హయాంలో అడుగులు పడకపోతే ప్రాజెక్టుకు స్థలం మరియు మౌలిక సదుపాయాలు ఉండేవి కావు. అలాగే చంద్రబాబు హయాంలో జరిగిన ప్రయత్నం లేకపోతే అది కేవలం ఒక సాధారణ డేటా సెంటర్ లాగానే మిగిలిపోయేది. ఎవరి మార్కెటింగ్ వాళ్ళది అనేటట్టుగా జగన్ అడుగులు వేసి ఫౌండేషన్ అంతా పూర్తి చేసుకొని ఇక రూపురేఖలు పడే టైంలో దరిద్రం ఏంటంటే జగన్ ఓడిపోయారు. చంద్రబాబు అదృష్టవశాత్తు అధికారంలోకి వచ్చి మొత్తం నేనే చేశానంటూ అడుగులు ముందుకేస్తున్నారు. 2020 నవంబర్లో డేటా సెంటర్కు తొలి అడుగులు వేసింది జగన్. 2021 మార్చిలో సింగపూర్తో సముద్రం ద్వారా కేబుల్స్ వేయమని లేఖ రాసింది జగన్. ఆ తర్వాత 2022 అక్టోబర్లో అదానీతో గూగుల్ ఒప్పందం కూడా చేసుకోవడం కూడా ఇక్కడ జరిగింది. గూగుల్ టేక్స్ ఆన్ లీజ్ 4.64 ఎట్ అదానీ డేటా సెంటర్ అనేది ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. అదానీకి అలాగే గూగుల్ ఇద్దరికి కూడా వ్యాపార బిజినెస్ పార్ట్నర్లుగా ఇద్దరు అనుసంధానం అవుతూ ఒప్పందం చేసుకున్నది 2022 అక్టోబర్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో. ఇక ఆ వెనువెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఏడాదికి ఒకటి జరుగుతుంటే 2023 మే నెలలో ఏకంగా డేటా సెంటర్ శంకుస్థాపన కూడా జరిగింది. ఇదన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారంలో ఉన్నప్పుడు చేయించుకున్న పనులు, చేసిన పనులు శ్రద్ధగా గ్రౌండ్ వర్క్ మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అదానీ ప్లస్ గూగుల్ ఇద్దరు కలిసి ఏ డిజిటల్ యుగంతో ముందుకు అనుసంధానం అవుదాం అనేది చేశారు. ఇప్పుడు చంద్రబాబు దీన్ని అంతా కాపీ కొడుతూ నేనే చేశాను, మన వల్లే ఇలా జరిగింది, నన్ను చూసే వస్తున్నారంటూ మార్కెట్ చేస్తున్నారు. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు, మొదటి నుంచి మేము కష్టపడ్డాం, ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ ఒకటే కాదు, సింగపూర్ ప్రభుత్వం కానీ కేంద్రం కానీ మరీ ముఖ్యంగా అదానీ గ్రూప్ చాలా అదానీ గ్రూప్ కష్టపడింది. ఇక్కడ సింగపూర్ గవర్నమెంట్ కూడా ఒప్పందం చేసుకొని వాళ్ళు కూడా సముద్ర తీరం నుంచి విశాఖ దాకా లైన్కు ఒప్పందం చేసుకొని కేంద్రం మద్దతిస్తూ కేంద్రం అడుగులు వేస్తూ ఇంతమంది కలిసికట్టుగా అడుగులు వేస్తే ఈరోజు గూగుల్ వచ్చింది అదానీతో కలిసి. ఇదంతా కూడా జరిగింది. ఇలా ఉంటే ఎఫిషియన్సీ వీకు, పక్కోడి చోరు అంటే పక్కోడి చేసిన పని చోరీ అంటే కాపీ కొట్టడంలో పీకు చంద్రబాబు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్ అన్నారు. నిజంగా ఎంత దారుణమా, ఇది అదృష్టమా తెలియదు కానీ ఒకరి కష్టం అనుకోకుండా వాళ్ళు ఓడిపోవడం చంద్రబాబు నాయుడు గారు అదృష్టమో దురదృష్టమో ప్రతి అడుగులో తిను బ్రాండింగ్ చేసుకోవడం అంటే ఇతరులు చేసిన పనిని కొద్దిగా మార్చి తన కృషిని తన మొత్తం మార్చుకొని తనే చేసినట్టుగా. ఇక ఉద్యోగ అవకాశాలు ఇదంతా ఏంటంటే అల్టిమేట్గా ఒక భారీ నాలెడ్జ్ హబ్. దీని ద్వారా 1000 సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సైన్స్ మరియు సైబర్ సెక్యూరిటీ విభాగాల్లో హై పెయిడ్ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు లభిస్తాయని, దీని నిర్మాణానికి సివిల్ ఇంజనీర్లు, నిర్వహణకు మెకానికల్ మరియు ఎలక్ట్రానిక్ ఇంజనీర్లు అవసరమవుతారని, అలాగే సెక్యూరిటీ, లాజిస్టిక్స్ వంటి అనుబంధ రంగాల్లో స్థానిక వ్యక్తులకు ఉపాధి దొరుకుతుందని, గూగుల్ వంటి దిగ్గజం వస్తే దానికి సేవలు అందించే వందలాది చిన్న మరియు మధ్య తరహా కంపెనీలు, స్టార్టప్స్ విశాఖకు వస్తాయని, దీని ద్వారా హోటళ్ళు, రవాణా మరియు రియల్ ఎస్టేట్ రంగాల్లో కూడా పుంజుకుంటుంది, లోకల్ ఎకానమీ పెరుగుతుందని, ఈ డేటా సెంటర్ కోసం సముద్రం లోపల వేసే సబ్మెరీన్ కేబుల్స్ వల్ల కూడా ఆంధ్రప్రదేశ్లో ఇంటర్నెట్ వేగం పెరగడమే కాకుండా అంతర్జాతీయ డిజిటల్ నెట్వర్క్తో వైజాగ్ నేరుగా అనుసంధానం అవుతుంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు కొట్టిన భారీ దెబ్బ కాదు అంటే భారీ గోల్. ఇది ఆయన గోల్ నెరవేరుతున్న కార్యక్రమం. గూగుల్ తన సొంత డేటా సెంటర్ను ఒక నగరంలో పెడుతుందంటే ఆ నగరంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్వెస్టర్ల నమ్మకం పెరుగుతుంది. దీని ద్వారా
భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ కంపెనీలు ఏపీకి ఆంధ్రప్రదేశ్కి వచ్చే అవకాశం పెరుగుతుంది. విశాఖపట్నం కేవలం ఒక పోర్ట్ సిటీగా మాత్రమే కాకుండా ఆసియాలోనే ఒక ఏఐ గేట్వేగా మారుతుంది అనేది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చిన్న చూపు చూడలేదు, చాలా పెద్దగా విజన్తో ఆలోచించారు. కానీ ఆయన మార్కెటింగ్ మీద శ్రద్ధ పెట్టాడు. ఆయన ఎంతసేపు తాను చేసే పనిలో నిజాయితీ ఉంటుందా లేదా, ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా అన్నది ఆలోచిస్తూ తాను అడుగులు వేస్తారు తప్ప చంద్రబాబు మాదిరిగా మార్కెటింగ్లో మాత్రం తాను పీక్స్గా ముందుకు పోయే పరిస్థితుల్లో తాను ఎప్పుడు చేయరు. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి.